ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చింతపడకండి, అలా అని ప్రార్థన మానకండి, ఆందోళన చెందకండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే దేవునితో ఆనందకరమైన సహవాసములో సాగిపోదాం. మన జీవితానికి ప్రభువు, మన ఆత్మకు సంరక్షకుడైన దేవుని సన్నిధిలో మన ఆశలన్నీ కుమ్మరిద్దాం. 2 ప్రార్థనతోనూ సువాసన వెదజల్లే స్తుతులతో ఆయన దగ్గరికి వెళ్దాం. అనుమానంగా ప్రార్థించొద్దు, విశ్వాసపూర్వకంగా ప్రార్థిద్దాం. మనం చేయవలసిన ప్రార్థనలు చేద్దాం. ఇక ఆయన అనుగ్రహించే కృప నిమిత్తం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఖచ్చితంగా మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆయనకి వందనాలు చెప్పుదాం. వందనాలు చెప్పడం మానొద్దు, కృతజ్ఞతలు చెప్పడం మానొద్దు. మనము ఏది ప్రభువు సన్నిధిలో దాచవద్దు. మన గుండెల్లో దేన్ని మూసి పెట్టి ఉంచవద్దు. అది మనల్ని చిరాకు పెడుతుంది. మనము మన మనవులన్నీ ఆయనకి చెప్పుకుందాం. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. ప్రభువు ప్రేమిస్తున్నట్టు మనము ప్రభు దగ్గరికి వెళ్దాం. అలా చేస్తే దేవుని శాంతి మనలోకి వస్తుంది. ఆ శాంతిని పొంది మనము ఆనందించగలుగుతాం. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. ఆ శాంతి మనల్ని దేవుని నిత్యమైన కౌగిట్లో భద్రపరుస్తుంది. ప్రభువారి ద్వారా శాంతి సముద్రములో మనము, మన మనస్సు, హృదయము మునిగి తేలుతుంటాయి. జీవము, మరణము, లేమి, బాధ, నింద ఏదైనా రానివిద్దాం. కానీ మనం ప్రభువులో హాయిగా నివసిద్దాం. పెనుగాలులే కానీ, కారుమబ్బులే కానీ మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి దేనిని గురించి మీరు చింతపడవద్దు అన్న ప్రియమైన ఆజ్ఞకు విధేయత చూపిద్దాం. అవును, మనము ప్రభువుని నమ్ముదాం. నాకు అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని ఆయన్నే బ్రతిమలాడుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానించడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము చింతించక ప్రార్థించేవారు గాను, ఆందోళన చెందక మీతో సహవాసం కలిగేవారిగా ఉండగలిగిన బాధ్యత మేము ప్రార్థనా స్తుతులతో
విశ్వాసపూర్వకంగా మీలో కొనసాగే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కానివారు కావటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.